ఐ నోట్ ఇన్ సీరియల్స్ అది చాలా కంఫర్టబుల్ ప్లేస్ కదా! డాడీ ఆల్రెడీ అక్కడ ఒక కింగ్డమ్ క్రియేట్ చేసి ఉంచారు. చాలా ఈజీ. ఆ! ఇప్పటికిప్పుడు నేను సీరియల్ చేస్తా అంటే 4, 5 సీరియల్‌లో నన్నే హీరో ఆ! పెట్టేస్తాడు మా డాడీ. డాడీ ప్రొడ్యూసర్‌గా కూడా ఎంతమందికి లైఫ్ ఇచ్చారో మనందరికీ తెలుసు. అది టీవీ అది ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఒక పక్క కూడా? అది ఇప్పుడు అదే చెప్తున్నా. నా ఇంట్రెస్ట్ ఏంటంటే నేను మనీ ఎర్నింగ్ అయితే టీవీ కంటే బెస్ట్ మీకు మనీ ఎర్నింగ్ ఇంకోటి ఉండదు. ఓకే. సినిమాలో కూడా నీకు అంత కన్సిస్టెంట్‌గా రాదు. ఓకే. టీవీకి వచ్చినంత. సో నా గోల్ మనీ ఎర్నింగ్ అయితే అటు వెళ్ళిపోవచ్చు. లేదా లెఫ్ట్ రైట్ ఏముంది రేపు పొద్దున ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత అయినా సరే, 10 హ్మ్. సంవత్సరాల తర్వాత అయినా సరే, ఇంకా నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు డాడీ అంటే టీవీకి వెళ్ళిపోవచ్చు నేను. యాంకర్‌గా 2 షోలు ఇప్పించేస్తాడు. లేదంటే సీరియల్స్ చేయిచ్చేస్తాడు హీరోగా. వే ఆయన ఓన్ ప్రొడ్యూసర్ సీరియల్స్ కాకపోయినా వేరే ఫ్రెండ్స్ సీరియల్స్‌లో అయినా పెట్టిపిచ్చేస్తారు. వేరే హ్మ్. ఛానెల్స్‌లో మల్టిపుల్ ఛానెల్స్‌లో అసలు టీవీ అనేది ఇంక లైట్. ఓకే. అంటే ఈజీ అది నాకు బికాస్ ఆఫ్ మై డాడ్. బట్ ఆప్షన్ ఉంది కదా! బ్యాకప్ అనుకో ఎప్పటికైనా మేబీ. కానీ ఆ! అవ్వదది. ఎందుకంటే నాకు మనీ ఎర్నింగ్ ఇంట్రెస్ట్ కాదు కదా! యాహ్! పర్లేదు మా డాడీ కొంచెం సంపాదించిండు. ఏం చేయకపోయినా గానీ అది నాకు సరిపోతది. సో సూపర్. బ్రో అవసరం లేదు సీరియల్స్. అంటే నార్మల్‌గా చాలా మంది సినిమాలు చేస్తూ ఉంటారు. సినిమా చేయడం కన్నా సినిమాని రిలీజ్ చేయడమే అతిపెద్ద టాస్క్ ఇప్పుడు. మీరు సక్సెస్‌ఫుల్‌గా ఒకటి రిలీజ్ చేశారు. 6థ్ ఇంకోటి రిలీజ్ చేయబోతున్నారు. 2 సినిమాలు కంప్లీట్ చేసింది. ఒక యాక్టర్‌గా, ఒక సినిమా హీరోగా ఏమన్నా మీరు కొన్ని తెలుగు ఇండస్ట్రీలో కొన్ని చేంజ్ అయితే బావుండు, కొన్ని ఇలా ఉంటే బావుండు అలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హీరోస్ కదా మీరందరూ కూడా. సో, ఆ స్టీరియోటైప్స్ కానీ, ఆ రెగ్యులర్ నార్మ్స్ కానీ ఇవేమన్నా మారితే ఇంకా బావుంటాయన్నో? ఏమీ లేదు బ్రదర్. ఆ! అందరూ చాలా మంది ఆపర్చునిటీ లేదు, అది లేదు, ఇది లేదని బాధపడిపోతున్నారు. తల బాధేసుకుంటుంటారు గానీ, అవన్నీ తప్పు. నేను హ్మ్. చెప్తున్నా గదా! నువ్వు హార్డ్ వర్క్ చేయాలి అంతే ఇంక తప్పదు. అది హ్మ్. ఏ జనరేషన్ అయినా, ఏ టైం అయినా, ఏదైనా లైఫ్ అనేది అన్‌ఫెయిర్ ఉంటది. హ్మ్. అది దాన్ని నువ్వు ఫెయిర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అది నీ బుద్ధి తక్కువ. హ్మ్. నువ్వు ఏడవడం పక్కన పెట్టి ఇటు ప్లాన్ ఏసుకో. నువ్వు మనిషి ఒక్కటి అనుకుంటే సాధించదంటూ ఏది ఉండదు. హ్మ్. ఆడ గట్టిగా ఫోకస్ చేసి కొడితే ప్లాన్ బట్టి నువ్వు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. నీ పట్టుదల అది. ఓకే. చేసుకోవడమే. నువ్వు ఒకడి మీద ఏడవడం మానేయాలి అంతే. ఎందుకంటే టాలెంట్ లేనిదే నువ్వు ఎంత ఏడ్చినా వాడు ఎవడి కొడుకైనా సరే వాడు ఇక్కడ నిలబడ్డు. టాలెంట్ ఉండాలి అంతే. టాలెంట్ ఉంటేనే నీకు సక్సెస్ వస్తది. బట్ టాలెంట్ లేకపోతే అది నీకు నీ అంతట నీకు తెలియాలి మరి. ఎందుకంటే నువ్వు ఊహల్లో కూడా బతకూడదు. హ్మ్. అంత ఈజీ జాబ్ ఏం కాదు ఇది. ఇట్ లుక్స్ ఈజీ బట్ ఇట్స్ నాట్ ఈజీ. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు దెన్ యూ హావ్ టు దానికి పడాల్సిన కష్టాలు, స్ట్రగుల్స్ ఉంటాయి.